अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतं भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। 117వ ప్రశ్న. దృష్టిం జ్ఞానమయీం కృత్వా పశ్యేత్ బ్రహ్మమయం జగత్. ఉపనిషత్తు మనకు ఒక సలహా ఇస్తోంది. ఏమని అంటే, నీ దృష్టిని జ్ఞానమయంగా మార్చుకుంటే నీకు ప్రపంచమంతా బ్రహ్మము కనిపిస్తాడు అని. బ్రహ్మముని ఎక్కడో వెతుక్కోక్కర్లేదు, నువ్వెక్కడ చూస్తే అక్కడే కనిపిస్తాడు. అదే ప్రహ్లాదుడు అన్నది, ఇందువలడు అందులేడని సందేహము వలదు అన్నాడు. దేవుడు ఉన్నాడా లేడా అన్నటువంటి నాస్తికులకు కూడా ఇక్కడ ఉన్నాడు అక్కడ లేడు అని చెప్పడానికి నీకు సందేహం అవసరమే లేదు. అయితే వాడు కనపడడు, ఎందెందు వెదకి చూచిన అందందే గలడు. ప్రహ్లాదుని హిరణ్యకశిపుడు ప్రహ్లాదుని ఎక్కడున్నాడు రా నీ దేవుడు అని అడుగుతాడు. ప్రహ్లాదుడి సమాధానం ఏమిటి? వాడు ఎక్కడున్నాడు రా అని అడిగాడు. అది ప్రశ్న, క్వశ్చన్ ట్యాగ్. ప్రహ్లాదుడు క్వశ్చన్ ట్యాగ్లో ఆన్సర్ ఇచ్చాడు. ఎక్కడ లేడు అన్నాడు. ఎక్కడ లేడు అంటే అది ప్రశ్న, అది సమాధానం కూడా. అర్థమైందా? ఎక్కడ లేడు అంటే లేని చోటే లేదు. ఎక్కడ ఉంటాడు అంటే అంతటా ఉంటాడు. మరి అంతటా ఉన్నవాడు నాకు కనిపించాలి కదా. వెంకటేశ్వర స్వామి అయితే తిరుపతిలోనే ఉంటాడు, కాశీ విశ్వనాథుడు కాశీలోనే ఉంటాడు, అలంపూరు జోగులాంబ అలంపూర్లోనే ఉంటుంది, కర్నూల్లో ఉండదు కదా. కానీ పరమాత్మ మాత్రం అట్లా కాదుట. ఆయన ఎక్కడ లేడు అన్నాడు అంటే ఇందువలడు అందులేడు అని సందేహం వలదు. చక్రి, చక్రి అంటే వైష్ణవులు ఏమంటారంటే మా విష్ణుదేవుడే అంటారు. కాదు, చక్రి అంటే పూర్ణంగా ఉండేవాడు. చక్రం ఎట్లుంటుంది? పూర్ణంగా ఉంటుంది. దానికి పైన కింద అని మీరు ఏమన్నా చెప్పగలరా? ఒక పరిధికి మీరు పైన కింద చెప్పలేరు. పరిధి ఒక సర్కిల్ కదలకుండా ఉంటే పైన కింద చెప్పచ్చు కదా, కదిలితే చెప్పడానికి రాదు. ఇప్పుడు ఇది కదిలే చక్రమా కదలని చక్రమా? ఆలోచించండి. పరమాత్మ కదిలే చక్రమా కదలని చక్రమా? ఏకం నిత్యం విమలం అచలం. అచలం అన్న పదానికి అర్థం ఏమిటి? కదలకూడదు. మరి కదులుతున్నది ఈ ప్రపంచం. ఈ ప్రపంచం కదులుతున్నది. కదులుతోందంటే భూమి తిరుగుతున్నది కదా.
భూమి తిరగడం వల్ల మనకు రాత్రి పగలు వస్తోంది. సూర్యుడు ఒక చోట కనబడుతున్నాడు, ఒక చోట చీకటి అయిపోతోంది. కాబట్టి తిరుగుతున్నారు వీళ్ళు. ఒక్క భూమే కాదు తిరగడం, అన్నీ తిరుగుతూనే ఉన్నాయి. అన్నీ తిరుగుతున్నాయి, మనకు కనపడుతున్నాయి. చూడండి, నక్షత్రాలు కూడా తిరుగుతున్నాయి, మనకు కనపడడం. చూడండి, మనం అంటే మనకు ఇప్పుడు నక్షత్రాలే కనపడటం లేదనుకోండి, కానీ నక్షత్రాలను మనం బయట పడుకుండే రోజుల్లో నక్షత్రాలను చూసి ఉన్నట్లయితే, మీ పెద్దవాళ్ళని ఎవరినన్నా అడగండి. బయట పడుకుండే రోజులు ఉండేవి ఒకప్పుడు. మంచాలు బయట వేసుకుని, మాకు దొంగల భయం కూడా ఉండేది కాదు, మరి మేము పడుకుండేవాళ్ళం. అలా పడుకున్నప్పుడు నక్షత్రాలు కొన్ని మన తల మీద కనపడుతూ ఉంటాయి. మా పెద్దలు మాకు చెప్పేవాళ్ళు, ఇది సప్తర్షి మండలం అని, అలాంటివి. అవి మనం తెల్లవారుజామున మనం లేచేటప్పటికి అవి ఇంకొక వైపుకు వచ్చి ఉంటాయి. అంటే నక్షత్రాలు కదులుతున్నాయా? కాదు, భూమి కదిలింది. మనమేమో మన ఇంట్లో అట్లాగే పడుకున్నాం అనుకుంటున్నాం, కానీ భూమి కదులుతోంది. భూమే కాదు, గ్రహాలన్నీ కదులుతున్నాయి. గ్రహాలు కదులుతున్నాయి అనడానికి మనకు సాక్ష్యం ఏమిటంటే, మీరు ఏ జ్యోతిష్కుడి దగ్గరికన్నా వెళ్ళండి, మీకు ఇప్పుడు రాహు దశ నడుస్తోంది, మీకు ఇప్పుడు కేతు దశ నడుస్తోంది, మీకు ఇప్పుడు శని దశ నడుస్తోంది, మీకు 6వ ఇంట్లో ఫలానా వాడు ఉన్నాడు, 9వ ఇంట్లో ఇంకోడు ఎవడో ఉన్నాడు, మొత్తం 9 గ్రహాలు ఏదో గదిలో కూర్చొని ఉంటాయి. అవి ఆ గదిలోనే కూర్చోవు. పైగా ఇది వాడి స్వగృహం, ఇక్కడి నుంచి వాడు ఇంకోటి ఇంట్లో పోతాడు. మనం ఇదో ట్రేడ్ ఆడతాం చూడండి, ట్రేడ్ ఆడినప్పుడు మనం ఆ పావులు వేసినప్పుడు ఆ గదులు వెళుతూ ఉంటాయి, ఈ పావులన్నీ కదులుతూ ఉంటాయి కదా, మీకు అలవాటు ఉంది కదా. దానిలాగే వాళ్ళు కూడా అట్లాగే గ్రహాలు కదులుతాయిట. ఒకడి గదిలో ఇంకొకడు వచ్చి ఉంటాడు కొన్ని రోజులు. ఉన్నప్పుడు ఆ గది ఉన్నవాడి ప్రభావం వీడి మీద పనిచేయదు, ఈ వచ్చిన వాడి ప్రభావం పనిచేస్తుంది. వాడు మళ్ళీ వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి మళ్ళీ నీ ప్లేస్ నీకు బాగుంటుంది. జ్యోతిష్యుని అడగండి, చెప్తారు. నాకు జ్యోతిష్యం రాదు. దాన్ని బట్టి గ్రహాలన్నీ తిరుగుతూ ఉన్నాయి, వాటి నుంచి మన జాతకాలు మారుతూ ఉన్నాయి, మనకు తెలిసిన విషయం. మరి ఒక కథలని అంటే ఇవన్నీ ఈ ప్రపంచంలోనే ఉన్నాయి. ఒక కథలని వాడు ఉన్నాడు అంటున్నారు, ఒక కదిలేవి కూడా అక్కడే ఉన్నాయి అంటున్నారు. అది ఎట్లా సాధ్యమంటే, మీరు ఎప్పుడైనా డెకరేటివ్ బల్బ్స్ చూసారా పెళ్ళిళ్ళల్లో కదా, ఆ బల్బులు అన్నీ అట్లా ఫిక్స్ చేసి పెడతాడు కదా, ఆ బల్బులు అస్సలు కదలవు. వాడు అది ఎంత పెట్టినా ఆ ఫిక్స్ అయినటువంటి ఆ సెట్ ఆ ఫ్రేమ్ అట్లాగే ఉంటుంది. అందులో కొన్ని బల్బులు వెలగడం, కొన్ని బల్బులు ఆరిపోవడం వల్ల అవి పైన ఉన్నాయి. అవి ఇలా తిరుగుతున్నట్టు మా గురుదేవులు మాకు చెప్పారు. నెమలి ఒకసారి ఇటువైపు ముఖం పెడుతుంది, మరొకసారి ఇటువైపు ముఖం పెడుతుంది, ఒకసారి మధ్యలో వైపు ముఖం పెడుతుంది. అంటే నెమలి కదులుతున్నట్టు మనకు కనపడుతుంది, నిజంగా నెమలి కదలదు. అట్లా ఈ ప్రపంచంలో ఓ పరమాత్మ ఉన్నాడు. ఆ పరమాత్మ మీద కదలడు, ఆ పరమాత్మ కదలడు. వాడి మీద వాడి శక్తి ఏదైతే ఉందో, ఇంకా మీకు 2-3 ఉదాహరణలు చెప్తే మీకు అర్థమవుతుంది. వాడి శక్తి ఏదైతే ఉందో అది కదిలినట్లు మనకు కనపడుతుంది. పరమాత్మ కదలడు, ఆయన కదలడు, శక్తి కదులుతుంది. ఆ శక్తి మనకి ఒక బల్బు వెలిగి ఒక బల్బు వెలక్కపోతే, ఇంకా మీకు ఇంకొక ఉదాహరణ చెప్పి మీకు అర్థం చేయిస్తాను. బల్బులన్నీ మనం పుట్టామంటే ఒక బల్బు వెలిగింది, మనం చచ్చిపోయినామంటే బల్బు ఆరిపోయింది కదా. ఇట్లా ఒకళ్ళు పుట్టి ఒకళ్ళు చచ్చి, ఇంకొకళ్ళు పుట్టి ఇంకొకళ్ళు చచ్చి, అట్లా మా తాత పుట్టాడు, మా నాన్న పుట్టాడు, మా తాత చచ్చిపోయినాడు. నేను పుట్టాను, మా నాన్న చచ్చిపోయినాడు. నా కొడుకు పుట్టాడు, నేను చచ్చిపోయినాను కదా. ఇప్పుడు ఏమవుతోందంటే మనకి అది మా తాత కాలం, ఇది మా నాన్న కాలం, ఇది నా కాలం, ఇది వాడి కాలం ఇలాగే ఉంది. అర్థమైందా?
కదులుతున్నదా, కదలటం లేదా? కదిలినట్లు కనబడుతోంది, నిజంగా కదలలే. ఎందుకు కదలలేదంటే మా తాత కట్టిన ఇల్లు అలాగే ఉంది, మా ఇంటి ముందర ఉన్న ఒక వేప చెట్టు కూడా అలాగే ఉంది, మా నాన్న కూడా ఆ వేప చెట్టు కింద పడుకుని ఆయన రెస్ట్ తీసుకున్నాడు, నేను కూడా ఆ వేప చెట్టు కింద ఆ ఇంట్లోనే ఉన్నాను. మరి కాలం కదిలితే పోనీ మా ఇల్లు కూలిపోయి ఇంకో కొత్త ఇల్లు వస్తే ఏమోలే కదిలింది అనొచ్చు. సేమ్ అదే ఉంది. అర్థమవుతుందా? అంటే ఒక కదలని దాని మీద ఒక కదిలేది ఉంది, ఒక కదలని ఫ్రేమ్ మీద ఒక కదిలే బల్బులు ఉన్నాయి కదా. ఆ డెకరేటివ్ బల్బ్స్ తెలియని పిల్లలకి అది అలా పారిపోతున్నట్టు అనిపిస్తుంది, ఇట్లా నడిచిపోయి ఆ బార్డర్ వరకు వెళ్ళిన తర్వాత ఎక్కడికి వెళ్తుందా అని మనకు తెలియదు. అక్కడ లేదు, మళ్ళీ ఇక్కడి నుంచి పరిగెత్తుతుంది. చూడండి బల్బులు చూడండి, అవి నిజంగా కదలటంలే, కదిలినట్లుగా కనపడుతున్నాయి. ఇంకా ఉదాహరణ వినండి. సముద్రం నిస్తరంగా మహాసముద్రం అని దానికి పేరు, కదలకుండా ఉంటుంది కదా. దాంట్లో ఎక్కడైతే డెప్త్ తక్కువ ఉందో అక్కడ అలలు వచ్చేస్తున్నాయి. అల వస్తే నురుగు వస్తుంది, బుడగ వస్తుంది, ఫేనం వస్తుంది. నురుగు అంటే ఫేనమే. తరంగ బుద్బుద ఫేనాలు, బుడగలు నురుగులు. బుడగ వేరు, నురుగు వేరు. నురుగని తెల్లగా వస్తుంది. ఇది సముద్రంలో భాగమే, అది జలమే. కానీ జలం నురుగులాగా లేదు, నురుగు జలంలాగా లేదు. అవునా కాదా? నురుగు జలంలాగా లేదు, నురుగుకు ఒక ఆకారం ఉంది కదా, చాలా వైట్, స్నో వైట్ నురుగు. నీళ్ళు ఆ వైట్ కాదు, నీళ్ళు ట్రాన్స్పరెన్సీ ఉంటుంది కదా. అడుగున ఏం పదార్థం ఉంటే ఆ రంగు కనబడుతుంది, లేదా మేఘం ఏ రంగుగా ఉంటే ఆ రంగు కనబడుతుంది. అంటే అద్దం లాంటిది, నీరు అద్దంలాగా ఉంటుంది, నురుగు అద్దంలాగా ఉండదు. నురుగులో అట్లా రిఫ్లెక్షన్ ఉండదు. ఇవి పైన వచ్చినవి, అందుకని అలలు కదులుతున్నట్టు కనబడతాయి. సముద్రం కదలదు. సముద్రం మీద కదలని సముద్రం మీద కదిలే అలలు వస్తుంది. అర్థమవుతుంది కదా. అంటే ఏముంది, అడుగునంతా పరమాత్మ, కదలని పరమాత్మ ఉన్నాడు. వాడి మీద కదిలే నామరూపక్రియలు జీవుడికి, దేశకాల వస్తువులు జగత్తుకి ఇవి కదిలినట్లు కనపడుతున్నది. ఏది కనపడుతోంది? దేశకాల వస్తువులు కదిలినట్టు కనపడుతోంది. దేశం అంటే మా తాతది, మా నాన్నది, నాది, నా కొడుకుది, అందరిది ఒక ఇల్లే, ఒక ఊరే, కర్నూలే. కాలం అనేటప్పటికీ మా తాత కాలం వేరు, మా నాన్న కాలం వేరు, నా కాలం వేరు, నా కొడుకు కాలం వేరు. మరి కదిలింది చూడండి. దేశం కూడా కదలొచ్చు. మా తాత గడివేముల్లో ఉంటే మేము కర్నూలుకి వచ్చి ఉండొచ్చు. దేశం కూడా కదిలింది కదా కదా. కానీ ఇక్కడ కదలనిది ఏది అంటే భూమి కదలలే. అక్కడి వరకు గడివేములో అని పెట్టుకున్నారు, ఇక్కడి నుంచి కర్నూలు అని పెట్టుకున్నారు. ఇప్పుడు కదిలిందా కదలలేదా మీరు చెప్పండి. నామ రూప క్రియ అంటే నా ఆలోచన, తర్వాత నా రూపము, నా ఆలోచన బట్టి నాకు ఒక రూపం, నేను చేసే ఫంక్షన్, ఇవి కదులుతూ కనపడతాయి మీకు. కదులుతూ అంటే ఏమిటి? పర్టికులర్ టైంలో పుట్టాను, పర్టికులర్ టైంలో చచ్చిపోతాను. ఈ మధ్యకాలంలో కదలని దాని మీద ఉన్నాను నేను. ఆ కదలనిది ఏది? అది కూడా కావాలి కదా. ఒకప్పుడు చిన్మయానందం ఇప్పుడు మన కర్నూలు వాళ్ళు ఎవరిని పిలవటం లేదు కానీ అమ్మా, ఒకప్పుడు అందరినీ పిలిచేవాళ్ళు. ఏమన్నా కొంచెం ఖర్చు పెట్టుకునేవాళ్ళు ఏమో నాకు తెలీదు. చిన్మయానంద ప్రతి సంవత్సరం లక్ష్మీనారాయణ గుడికి వచ్చేవాడు, బిర్లా టెంపుల్. అందరం వెళ్ళేవాళ్ళు. అయితే ఆయన ఇంగ్లీష్లో చెప్పేవారు. చాలామంది ఇంగ్లీష్ రాని వాళ్ళు వెళ్ళరు. కానీ విద్యాప్రకాశానందగిరి స్వామి వచ్చినప్పుడు తెలుగులో చెప్పేవారు.
మున్సిపల్ హై స్కూల్లో చాలామంది వెళ్ళేవాళ్ళు. ఒకప్పుడు చిన్మయానంద అక్కడికి వచ్చేవారు. ఎడ్యుకేటెడ్ వాళ్ళందరూ వెళ్ళేవాళ్ళు. ఒక 3వ నంబర్ బస్సు ఒక్కటి ఉండేది. ఆ బస్సులోనే జనాలంతా క్రిక్కిరిసి ఉండేవాళ్ళు. ఆయనకి మహాకోపం ఉండేది. ఎంత కోపం అంటే ఒక్కసారి మనిషి అక్కడ అట్లా కదిలినా, ఆ చేతిలో బిడ్డ ఎవడైనా ఏడ్చినా క్లాసులోంచి వెళ్ళిపోతాడు ఆయన. స్వామీజీ మీరంతా చాలా అదృష్టవంతులు, బాగా మీరు నన్ను ఏడిపిస్తున్నా, నేను ఇంకా కూర్చొని పాఠం చెబుతున్నా. చిన్మయానంద ఏం చెప్పేవాళ్ళు ఆ రోజుల్లో, మాకు ఏమీ తెలియని రోజుల్లో చిన్మయానంద ఏం చెప్పేవాళ్ళంటే, దే ఆల్ ఆర్ ఇన్ మీ, ఐ ఆమ్ నాట్ ఇన్ దెమ్. మీకు అర్థం చేసుకోండి అనేవాళ్ళు. భగవంతుడు అంటున్నట, దే ఆల్ ఆర్ ఇన్ మీ, వాళ్ళందరూ నా లోపల ఉన్నారు. వాళ్ళందరూ ఎక్కడున్నారు? నా లోపల ఉన్నారు. ఐ ఆమ్ నాట్ ఇన్ దెమ్, నేను వాళ్ళల్లో లేను. ఎట్లా అర్థమవుతుందిరా? ఈ లెవెల్లో పాఠం అర్థమైతే నీకు ఆ సెంటెన్స్ అర్థమవుతుంది. చిన్మయానంద అనేవారు. ఇప్పుడు చెప్తాను చూడండి. నిన్ననే మనం చెప్పుకున్నాం కదా, ఆక్సిజన్ ఎక్కడ ఉంటుంది? ఆక్సిజన్ పరమాత్మ కాదు. మీకు ఉదాహరణ కోసం చెప్తున్నా. అమ్మగారు ఆక్సిజనే పరమాత్మ అన్నారు అని మళ్ళీ మీరు సగం విని సగం వినక తప్పుదారి పడితే నాది బాధ్యత కాదురా. నాలాగా వింటే బాధ్యత నాది. ఆక్సిజన్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడంతా ఆక్సిజన్ ఉంది. చచ్చిపోయిన వాడి దగ్గర కూడా మనం చూడటానికి వెళితే అక్కడ కూడా ఆక్సిజన్ ఉంది అని మీరు చూసారా అండి? టెస్ట్ చేశారు. మనం పీలుస్తున్నాం కదా, మనం ఆ గాలి పీలుస్తున్నామంటే ఆ చచ్చిన వాడు పీల్చటలే కానీ మనమందరం పీలుస్తున్నాం. కాబట్టి ఆక్సిజన్ అంతటా ఉంది, మనకు తెలిసినా తెలియకపోయినా. అది మన శరీరంలో మనం పీల్చుకోబట్టి మనం దాన్ని తీసుకుంటున్నాం లోపలికి. అది ఏం చేస్తోంది అంటే నా జడమైన శరీరాన్ని ఫంక్షన్ చేస్తోంది, పని చేయిస్తోంది. చేసి అక్కడ ఉంటున్నదా మళ్ళీ బయటకు వచ్చేస్తోంది. ఆక్సిజన్ ఏం చేస్తోంది? గాలి ప్రాణం నా లోపలికి వస్తోంది, బయటికి వస్తోంది. కాబట్టి గాలి ఇప్పుడు ఏమంటోందంటే దే ఆల్ ఆర్ ఇన్ మీ. గాలిలో మనం అందరం ఉన్నాం కదా. గాలి నేను వాళ్ళ లోపల లేను. ఏం చేస్తోంది? వాళ్ళ లోపల నేను కూర్చొని లేను. నేను అక్కడ స్థిర నివాసం ఏర్పాటు చేసుకోలే. మరి ఏం చేస్తున్నావు? గాలి వాడి దగ్గరికి వెళ్ళి, వాడు తీసుకుంటున్నాడు నన్ను, వాడి దగ్గరికి వెళ్ళి ఓ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండో కదా ఎంతో, ఆ టైంలో వాడు నేను వెళ్ళంగానే వాడి మిషన్లన్నీ యాక్టివ్ అయిపోయి మళ్ళీ నన్ను బయటకు వచ్చేస్తున్నా. బయట నేను ఎప్పుడూ ఉంటున్నా, వాళ్ళ లోపల టెంపరీగా ఉన్నట్టు మీకు కనబడుతున్నా, నేను ఉండటంలా. ఇప్పుడు గాలి అంటోంది దే ఆల్ ఆర్ ఇన్ మీ, ఐ ఆమ్ నాట్ ఇన్ దెమ్. నేను వాళ్ళల్లో లేను, నేను కూర్చోటంలే. చిన్మయ ఆ లెవెల్లో చెప్పారు ఆ రోజు పాట. నాకు అర్థం కాలేదు, మాకైతే నిజంగా అర్థం కాలేదు. అవన్నీ నాలో ఉంటే నేను ఆటోమేటిక్గా వాటిలో ఉండాలి కదా. అంటే మేము ఆ లెవెల్లో ఉన్న రోజుల్లో అర్థం చేసుకుంది ఎట్లా అంటే, పంచదార, నెయ్యి, శనగపిండి ఉన్నాయి, అవే మైసూర్ పాక్ అయినాయి, అవును కదా. కాబట్టి ఇప్పుడు పంచదార, శనగపిండి, అంటున్నాయి. నేను అవన్నీ నాలో ఉన్నాయి. ఆ మైసూర్ పాకు, ఆ లడ్డు అవన్నీ నాలో ఉన్నాయి. పంచదార, నెయ్యి, శనగపిండి 3 ఐటమ్సే కదా. ఈ 3 అంటున్నాయి. లడ్డు కానీ, మైసూర్ పాకు కానీ, ఇంకేదన్నా కానీ అవన్నీ నాలో ఉన్నాయి. అంతవరకు మాకు అర్థమైంది. ఐ ఆమ్ నాట్ ఇన్ దెమ్. మరి వాటిల్లో ఉంది కదా ఇది. అర్థమవుతుందా? అంటే ఆ లెవెల్లో అంతే అర్థమవుతుంది. ఇన్ని సంవత్సరాలు సాధన చేసిన తర్వాత పరమాత్మ అనేవాడు నీ లోపల కూర్చోడు. అందుకే నీ లోపల ఉన్నవాడు జీవేశ్వరుడు తప్ప పరమాత్మ నీ లోపల ఉండడు.
నీ లోపల ఎవరుంటారు? జీవేశ్వరులు అంటే ఎవరు? ఒక మృతమయ్యేవాడు, ఒక అమృతమయ్యేది. మరి పరమాత్మ ఎక్కడున్నాడు? బబుల్ ర్యాప్లో ఆ పేపరు ఈ పేపరు పరమాత్మే. ఆ బబుల్లో పేపర్ లేదు. చూడండి, బబుల్ ఆకారం ఉంది. ఉందా బబుల్? బాగా అర్థం చేసుకుంటారా? దీంట్లో చూడండి, ఇవన్నీ జీవులు. ఏవి? ఈ ఈ ఈ గుండ్లన్నీ జీవులు. ఇప్పుడు ఈ గుండు లోపల, ఈ చిన్న గుండ్లల్లో పేపర్ ఉందా? లేదు. పేపర్ ఎక్కడుంది? చూడండి, తత్వాధిక తత్వమయి. తత్వాధిక ఈ బబుల్ ర్యాప్లో దానికంటే వేరుగా ఉంది పేపరు. తత్వమయి అదెంత పేపర్లాగే ఉంది. పేపర్ దాని నిండా ఉన్నట్లుంది. అర్థమైందా? పరమాత్మ కూడా అట్లా నీ లోపల ఉండేవాడు కాదు. నీ లోపల బంధిస్తే నీ లోపల ఉన్నాడు అని అన్నానంటే ఇక్కడ ఉండకూడదు వాడు. అర్థమవుతుందా? లోపల ఉంటే మీ నాన్న ఇంట్లో ఉన్నాడు రా అని అడిగాను, మా నాన్న బయటికి వెళ్ళాడు అన్నావు అంటే ఇంట్లో లేడు అనే కదా అర్థం. పరమాత్మను అట్లా చెప్పడానికి వీల్లేదు. వాడు ఉన్నాడా, వాడు లేడా కదా. మీరు అంటారు కదమ్మా, వెంకటేశ్వర స్వామి దేవుడు కాదు అని. దేవుడు కాదు అని నేను అంటలేదు. దేవుడు వెంకటేశ్వర స్వామే కాదు, వెంకటేశ్వర స్వామి ఒక్కడే కాదు కదా. అర్థమైందా? అవన్నీ నాలో ఉన్నాయి, నేను వాటిల్లో లేను అంటాడు పరమాత్మ. ఎందుకంటే వాళ్ళు సాకారం, నేను నిరాకారం. ఒక నిరాకారం ఆకాశం, గాలిలాగే ఆక్సిజన్ లాగే ఆకాశం లెక్కేసుకోండి. ఆకాశం అక్కడే ఉందా? ఇక్కడ లేదు. నీ లోపల లేదు. నీ గుండెకి, నీ నీ రిబ్స్కి తర్వాత మధ్యలో ఆకాశం ఉందా లేదా? నీ శరీరంలో అవయవాలన్నీ కనబడుతున్నాయే, వాటి మధ్యలో ఏముంది? ఆకాశం ఉంది. ఒక బొమ్మ తయారు చేయండి, ఆ బొమ్మని ఇట్లా ఇట్లా చుట్టాం, ఒక తీగ లాంటిది. తీగ చుట్టడం వల్ల రిబ్స్ వచ్చేసి మనిషి వచ్చింది. ఆ లోపల హాలో ఉంది కదా, ఖాళీ ఉంది కదా. అర్థమవుతుందా? మరి ఆ ఖాళీ అందులోకి వెళ్ళింది అందామా కదా. ఖాళీయే ఉన్నది, ఖాళీ మీద నువ్వు ర్యాప్ చేసుకున్నావు. ర్యాప్ చేసుకోవడం వల్ల ఒక ఆకారం ఏర్పడింది. మీకు ఇంకా అర్థం కావాలంటే దృష్టి జ్ఞానమయం చేసుకోవడం చెప్తున్నా. ఇప్పుడు ఇవన్నీ ఇన్ని ఉదాహరణలు మీ దృష్టిని జ్ఞానమయం ఎట్లా చేసుకోవాలో. నా దగ్గర బ్లాక్ బోర్డు ఉంది, అదే బోర్డు ఉంది. బ్లాక్ బోర్డు కాదులే, దీన్ని మేము బ్లాక్ అంటాం, కానీ నిజంగా అది వైట్ బోర్డు. మేము బ్లాక్ బోర్డు అంటాం. ఇప్పుడు ఈ బ్లాక్ బోర్డు మీద నేను ఏం చేస్తున్నానంటే అవుట్లైన్ గీసి కదా. బ్లాక్ బోర్డు అలాగే ఉంటుంది, బోర్డు అలాగే ఉంటుంది. పైన ఒక పేపర్ మీద ఒక చిత్రకారుడు ఒక పెన్సిల్తో చిత్రం గీచాడు కదా. చిత్రం కనబడుతోంది కానీ దాని అడుగున ఉన్న పేపర్ని నువ్వేం చేయలేదు. పేపర్ కదల్లే. ఆ చిత్రంలో ఒక మనిషి బొమ్మ గీచావు, ఇక్కడ ఒక బేబీ బొమ్మ గీచావు, ఇక్కడ ఒక రాధాకృష్ణుడు బొమ్మ గీచావు. ఇప్పుడు ఇక్కడున్న పేపర్ రాధాకృష్ణుడు అయింది, ఇక్కడున్న పేపర్ బాబు అయింది, ఇక్కడున్న పేపర్ నువ్వు అనుకున్న చిత్రం అయింది. పేపర్ అసలు ఏం కాలేదంటానికి నీకు ఎలా రూఢి కావాలంటే, నువ్వు చెరిపేస్తే రాధాకృష్ణుడు లేడు, బేబీ లేదు, ఇల్లు లేదు. చెరపకుండా రాసినప్పుడు ఇవన్నీ ఉన్నాయి. అర్థమవుతుందా? అంటే ఒక కదలని దాని మీద ఒక కదిలినట్లుగా ఉండే ఒక వస్తువు నీకు కనబడుతోంది. ఆ కదిలే వస్తువే నీ జీవ జగత్తులు.
ఆ జీవ జగత్తుల్ని, ఆ కదిలేదాన్ని చెరిపేసేయి, ఏముంటుంది? కదలది నీకు కనపడుతుంది. చెరిపేయి అంటే వీళ్ళందరినీ చంపేయమంటారా? కాదు, నీ బ్రెయిన్లో వీళ్ళని చెరిపేయి. ఎట్లా అండి? వాళ్ళందరూ కనపడుతుంటే మీరు చెరిపేయి అంటారు. ఇదైతే చెరిపేయంగానే లేకుండా పోతుంది. వీళ్ళు బోరే, వీళ్ళు తిట్టినా కొట్టినా ఏమైనా ఉంటారే, వీళ్ళని ఎట్లా చెరిపేయాలి? అందుకని వీళ్ళని అనలైజ్ చేయి. ఏమని చేస్తావంటే, నేనెవరు, వీడెవరు, నేను అని ఎట్లొచ్చాను అంటే, ఒక నామరూప క్రియలతో నేను అనేవాడిని తయారైన ఒక ఆలోచన, దానికి తగ్గట్టు ఒక రూపం, దానికి తగ్గట్టు ఒక క్రియ, నామరూప క్రియలే నేనుగా తయారవుతాను. దాని పేరు జీవుడు అని నేను పెట్టుకున్నాను. అది కాక నాకు ఎదురుగా ఇంకో జగత్తు కనిపిస్తుంది. నాకు ప్రాబ్లమాటిక్ ఇవి రెండే. నన్ను బాధిస్తున్నవేవి? ఈ రెండు, జీవుడు, జగత్తు. ఫస్ట్ బాధాకరమైన వాడిని నేను. అసలు నేను లేకుండా పోతే ఈ పీడ ఉండదు. అందుకని నువ్వు ముందు పరీక్షించుకో కదా. నామరూపక్రియలు జీవుడు, దేశకాల వస్తువులు జగత్తు. జగత్తును గౌణాత్మ అని, నిన్ను మిథ్యాత్మ అని శాస్త్రం చెప్పింది. ఎందుకు దాన్ని గౌణాత్మ అని చెప్పింది? నువ్వు ఏ వ్యక్తినన్నా చూడగానే వాడి తాలూకు గుణమే నీకు గుర్తొస్తుంది. అవునా కాదా? ఒక మనిషిని చూడగానే వాడి తాలూకు గుణం గుర్తు వస్తుంది. ఆ గుణం ఏమిటి అంటే, వాడు మంచివాడైతే మంచివాడని, చెడ్డవాడైతే చెడ్డవాడని. అట్లా నేను మంచి చెడు అని వాడిని నేను డిసైడ్ చేయలేదు. మరి మీరే కదండి డిసైడ్ చేశారు, మీరే కదా అంటున్నారు వాడు మంచివాడు వీడు చెడ్డవాడు అని మీరే కదా అంటున్నారు. అంటే కాదు, నేను మంచి అని వాడిని అంటున్నానంటే ఏదో ఒక వాడు చేసిన పని నాకు గుర్తు రావాలి. దాన్ని బట్టి వాడిని నేను మంచి అంటున్నా. నాకు మంచి అయిన వాడు నీకు చెడ్డవాడు అయి ఉండొచ్చు, ఎందుకంటే వాడితో నీకు చెడు ఎక్స్పీరియన్సెస్ ఉండి ఉండొచ్చు, నాకు లేవు కదా. నాకు మంచి ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి, అందుకని నేను మంచివాడు అంటున్నా. ఏ వ్యక్తిని చూసినా వాడి తాలూకు గుణం ఎప్పుడైతే నీకు గుర్తొచ్చిందో ఆ గుణమే నామ రూప క్రియగా ఆ వ్యక్తిగా నాకు కనపడుతోంది. లేకపోతే వాడు లేడు. పేపర్ మీద నేను బొమ్మ వేసినప్పుడు ఆ పేపర్కి అవుట్లైన్ వేసిన రంగు, దానికి వేసిన చీర రంగు, దానికి వేసిన బ్లౌజ్ రంగు, ఏదైనా మీరు ఏవో కొన్ని రంగులు, అవి పెంకులైనవి, ఇది ఇల్లు అయింది, ఇది గోడ అయింది, ఇది కిటికీ అయింది, రంగులే కదా. రంగులు తీసేస్తే ఇల్లు ఎలా లేదో మీకు అది ఈజీగా అర్థమవుతుంది కదా. అవే రంగులు పక్కన రాధాకృష్ణులకు వేశాను, వాళ్ళు రాధాకృష్ణుడు అయి కూర్చున్నారు. అవే రంగులు నేను ఆడబొమ్మకి వేస్తే ఆడ మనిషి అయింది, మగ బొమ్మకి వేస్తే మగ మనిషి అయింది. అవునా కాదా? పేపర్ ఎప్పుడూ అలాగే ఉంది. అట్లా నువ్వు గనక వీళ్ళందరినీ తీసేయగలిగితే కదా. అది ఎక్కడ తీసేయాలండి? ఇక్కడ తీసేయడానికి లేదు, ఎక్కడ నువ్వు బొమ్మ వేసావో అక్కడ తీసేయి. అప్పుడు ఈ బొమ్మలన్నీ చెరిగిపోతాయి. ఏముంటుంది? నువ్వే ఉంటావు. బోర్డు మీద రాసినవన్నీ నేను చెరిపేస్తే నేనే ఉంటా కదా. నేను రాసిన బొమ్మలన్నీ అవన్నీ నేను రాసినవన్నీ తీసేస్తే నేనే ఉంటా. కాబట్టి అన్నీ నా లోపలికి వచ్చినాయి, నేను వాటి లోపల లేను. నేను గనక వాటి లోపల ఉన్నానో అవి చెరిపేస్తే పోవు. కదా.
మనం శివారెడ్డి వాళ్ళ మిద్దె మీద ఏం పాఠం చెప్పుకున్నాం? యోగ వాసిష్టం కాదు, అష్టావక్ర గీత చెప్పుకున్నాం. అష్టావక్ర గీతలో చెప్తాడు, ఒక కవి అంటే అన్నీ ఊహించుకుని కావ్యాలు రాస్తాడు కదా. ఒక 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 పోయేటో అట్లాంటి వాడు రాసేవాడు. వాడు 2 రాజుల్ని సృష్టించాడు. ఆ 2కి యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో ఒక రాజును ఓడించారు, ఒక రాజు గెలిచాడు. కథలో ఎవడైనా గెలవచ్చు కదరా, కథ ఊహయే కదా. పరమాత్మ ఊహలాగా ప్రపంచంలాగా ఇది కూడా ఊహ. ఒక డైరెక్టర్ నిన్న చెప్పాడు కదా, నటించాడు, అటువంటి క్యారెక్టర్లందరినీ సృష్టించి వేసేశాడు. అట్లా ఈ ఓడిపోయిన రాజు ఆ కవికి కల్లో కనిపించి, కళ్ళలో కాదు వాడు ఎదురుగా వచ్చాడు, భావనా జగత్తులో రావచ్చు కదా, నీవు నన్ను ఎందుకు ఓడించావు, నన్ను ఇలా చేసి గెలిపించినట్లయితే కదా వాడు ఓడేవాడు, నేను గెలిచేవాడిని కదా, నువ్వు నన్ను చాలా మోసం చేశావు. అష్టావక్ర గీతలో ఈ కథ ఉంది. శివారెడ్డి వాళ్ళ మిద్దె మీద మనం చెప్పినప్పుడు ఈ పాఠం చెప్పాను మీకు. అయితే మీరు ఎవరు విన్నారో ఎవరు లేదో, మీరు అవన్నీ చెప్పుంటే వాళ్ళందరూ మీలాగా తయారయ్యేవాళ్ళు కదా. అంటే మా వాళ్ళకి అందరికీ అంత శ్రద్ధ లేదు నాయన, ఏదో కాలక్షేపం బఠానీ అట్లా వచ్చి వింటున్నారు. వాడు అడుగుతాడు, ఆ ఓడిపోయిన రాజు కవిని అడుగుతాడు, నువ్వు నన్ను గెలిపిస్తే నువ్వు గెలిపించవచ్చు కదా, నీకెందుకు అట్లా పార్షాలిటీ, దేవుడు కూడా అట్లా పార్షాలిటీ పెట్టుకునే కొంతమందిని ఏడిపిస్తున్నాడు, కొంతమందిని నవ్విస్తున్నాడు. అంటే దేవుణ్ణే పోయి అడిగితే ఎట్లుంటుంది అని. ఈ కష్టం ఉన్నవాడు దేవుణ్ణే పోయి అడిగితే, ఎందుకయ్యా నాకు ఇట్లా కష్టాలు పెట్టావు కదా, వాడికి ఎవడికో పెట్టచ్చు కదా, నాకెందుకు పెట్టావు అని, వాడిని ఓడించవచ్చు కదా అని అడిగితే ఈ కవి చెప్తాడు, ఈ కథలో నువ్వు ఓడిపోవాలి. ఎందుకంటే నేను అలా ఊహించుకుని రాశాను, వచ్చే కథలో నిన్ను గెలిపిస్తాలే. అంటే అర్థం ఏమిటి? నెక్స్ట్ బర్త్, మళ్ళీ జన్మలో నేను గెలిపిస్తాను. ఇప్పుడు ఆ మాట వాడికి ఇచ్చినందుకు గాను మళ్ళీ రేపు ఆయన ఏదైనా కథ రాయాలన్నప్పుడు వీడు గుర్తుకొస్తాడు, ఒరే వీడిని ఓడించకూడదురా, వీడిని గెలిపించాలి. నీ వేసిన బొమ్మలు వాస్తవమై నిన్ను ప్రశ్నిస్తే అది వాస్తవం కాదు. అందుకని ఈ జగత్తు వాస్తవం కాదు, జగత్తు మిథ్య అని చెప్పేది అందుకు. ఈ మిథ్యని నువ్వు ఎన్నిసార్లుగా అనుకుంటే తప్ప ఇది రూఢి కాదు. ఒట్టొట్టిగా మాటలు చెప్తే కాదు. ఆనందధామంలో ఉన్నంత వరకు అవుతుంది. ఎందుకంటే పోలీసు వాడు ఎదుట ఎవ్వడు దొంగతనం చేయలేడు. పోలీసు వాడు ఎదురుగ్గా కూర్చున్నాడు అనుకో, దొంగతనం చేయాలంటే ఇంపాసిబుల్, ఇక చేయలేడు. ఆనందధామం గేటు దాటాక పోలీస్ దృష్టి పోతుంది. ఇక్కడ దయ్యమల్లే నేను కూర్చున్నాను కాబట్టి ఆ ఆలోచన చేయటానికి వీలు కాదు. అర్థమైందా? దృష్టి జ్ఞానమయం కృత్వ అంటున్నాడు. ప్రశ్నే ఇంత అర్థం ఉంది. నీ దృష్టిని జ్ఞానమయం చేసుకుంటే పశ్యేత్ బ్రహ్మమయం జగత్ అన్నాడు కదా, శాస్త్రం చెప్పింది కదా ఈ మాట. నా దృష్టిని జ్ఞానమయం ఎలా చేసుకోవాలి గురువుగారు? ఈ గుడ్లు పీకి ఇంకో గుడ్లు పెట్టుకోనా? దృష్టి జ్ఞానమయం కావటం అంటే ఎట్లా? అర్థమైందా? ప్రశ్న అర్థమైందా? ఈ ప్రపంచంలో ఒక పరమాత్మ, ఒక ప్రపంచం. పరమాత్మే ప్రపంచంగా కనబడుతున్నాడు. పరమాత్మ అంటాడు, నేను కనపడడం లేదురా నాయన, ప్రపంచం నా మీద ఆరోపించుకున్నావురా నువ్వు, అది ఆరోపితని నేను అధిష్టానంరా, నన్ను దానికి కలపవాకురా, నేనెప్పుడూ కూడా వాళ్ళు నేను లేనురా. అయ్యా మీరే చెప్పారు రుద్రయ్య ఇంతకుముందు ఏమని, నేను లోపలున్నాను అని కదా. ఈశ్వర సర్వదేహానాం హృద్దేశే అర్జున తిష్టతి. కృష్ణుడు గారు మీరు ఈ మాట చెప్పారా లేదా?
రే నేను చెప్పిన వాడు సరిగ్గా అర్థం చేసుకోండిరా, ఈశ్వరుడు ఉన్నాడని చెప్పారురా, నేనున్నానని చెప్పలేదు. మరి మీరెవరండి? నేను 13వ అధ్యాయంలో చెప్పారు, క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత. నేను పురుషోత్తమునిరా, ద్వావిభౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షర సర్వాణి భూతాని కూటస్థాక్షర ఉచ్యతే. చెప్పాడు కదరా, ద్వావిభౌ ఇద్దరున్నారా నాయన. ఆ ఇద్దరు ఎవర్రా? పురుషులు. వాళ్ళిద్దరెవరు? వాళ్ళిద్దరి పేరు జీవేశ్వరుడు. ఆ ఈశ్వరుడే నీ లోపల ఉన్నాడు. మన విజన్, మన మామూలు చూపుకి ఒక కళ్ళజోడు ఎండలో వెళ్ళినప్పుడు కూలింగ్ గ్లాసెస్ అని పెట్టేవాళ్ళు. అంటే నాకు విజన్ తక్కువగా ఉన్నప్పుడు డాక్టర్ నాకు ఒక అద్దాలు ఇచ్చేవాడు. ఆ అద్దాలు చదువుకోవడానికి, ఇంట్లో చూసుకోవడానికి పనికొస్తాయి. కానీ బయట ఎండలోకి వెళ్ళాలంటే నాకు నల్ల కళ్ళద్దాలు ఇచ్చేవాళ్ళు మా పాతకాలంలో. ఇప్పుడు ఏం లేదు. ఈ అద్దము ఇది తీసేసి అవి పెట్టుకోవాలి. కానీ ఇప్పుడేమంటే ఎండలోకి వెళ్ళగానే ఈ గ్లాసే నల్ల కళ్ళద్దాలు అయిపోతాయి. అర్థమైందా? ఒకప్పుడు మామూలు చూపుకు ఒక విజన్, ఒక కళ్ళజోడు ఎండలో వెళ్ళినప్పుడు కూలింగ్ గ్లాసెస్ పెట్టుకునేవారు. క్రమంగా నువ్వు పెట్టుకున్న అద్దాలే ఫోటోసన్గా మారిపోయే పరిజ్ఞానం వచ్చింది. నువ్వు పెట్టుకున్న అద్దాలే మారిపోతాయి. ఇప్పుడు నీకు 2 అద్దాలు అక్కర్లేదు. ఈ ప్రపంచాన్ని నామరూపక్రియలుగా చూచేది ఒక చూపు. ఇదే ప్రపంచాన్ని సచ్చిత్తులుగా చూచేది మరొక చూపు. అంటే 2 అద్దాలు కావు, ఒకే అద్దాలు. ఈ అద్దాలే అంటే ఈ కళ్ళే, ఈ చూపే నామరూపక్రియలుగా, అంటే ఇది మిథ్యగా, ఇది గౌణంగా చూసేది ఒక చూపు. అదే ప్లేస్లో సచ్చిత్తులుగా చూసేది మరొక చూపు. చూడు, ఆలోచించు అమ్మా. ఎందుకంటే అవి 2 విడివిడిగా లేవు. నీకు ఇదివరకు డాక్టర్లు నీకు ఇచ్చే 2 కళ్ళద్దాల్లో ఒకటి ఎండ లేనప్పుడు నీకు చూపు, ఒకటి ఎండ ఉన్నప్పుడు ఒక చూపు. అంటే 2 ప్లేసులు ఉన్నాయి నీకు. ఎండ లేని చోటు, ఎండ ఉన్న చోటు. ఇది అది కాదు. ఇది ఎలాంటిది అంటే ఎండ ఉన్నా లేకపోయినా, చీకటి ఉన్నా లేకపోయినా, నీ చూపులో మనుషుల్ని చూసేది ఒక చూపు. ఏమ్మా, మనుషుల్ని కాకుండా సచ్చిత్తులుగా చూసేది ఒక చూపు. అంటే బోర్డు మీద చూసేది, బొమ్మల్ని చూసేది రూపక్రియలుగా కనబడుతున్నాయి. ఎలాగంటే బంగారమే నగలుగా కనబడుతోంది. నగలు వేరు, బంగారం వేరు కాదు. కాబట్టి నువ్వు చూసినప్పుడు సచ్చిదానందమే నామరూపక్రియలుగా కనబడుతోంది. నువ్వు నెక్లెస్ని వేరుగా, బంగారాన్ని వేరుగా చూస్తావా? చూడవు కదా. ఎందుకని? బంగారమే నెక్లెస్ అయింది, నెక్లెస్ అయింది, గాజు అయింది, గొలుసు అయింది. నువ్వు గాజుగా చూసినప్పుడు కూడా బంగారాన్ని చూడగలవు, గొలుసుగా చూసినప్పుడు కూడా బంగారాన్ని చూడగలవు. ఎందుకంటే దాని మూలం బంగారం, దాని అధిష్టానం బంగారం. ఆ అధిష్టానం మీద ఆరోపితం నామరూపక్రియలు. ఇప్పుడు ఇందాక నుంచి నామరూపక్రియలు, దేశకాల వస్తువులు, జీవ జగత్తులు అన్నాం. ఈ జీవ జగత్తులు ఎక్కడి నుంచి వచ్చినాయంటే ఇదే మెల్ట్ అయ్యి నీకు అలా కనబడుతోంది. బంగారమే ఒక రకంగా కరిగింది. బంగారం, కరిగిన బంగారం ఒక రకంగా వాడు మలిస్తే ఆరబెట్టుకుంటే అది నెక్లెస్ లాగా అయింది, అది మెడకు పెట్టుకున్నావు. అదే గాజులాగా అయింది, చేతికి వేసుకున్నావు. గాజులాగా అయిన దాన్ని మెడకు తగిలించుకో. కానీ ఇది బంగారమే, అది బంగారమే. అంటే నామరూపాలు మారినప్పటికీ అందులో ఉన్నది బంగారమేనని నీకు తెలిసినప్పుడు
నీకు నామరూపాలు ఇంతకుముందు నామరూపాలు చూడగానే నీకు వాడి గుణం గుర్తుకొచ్చింది కదా. ఇప్పుడు నామరూపాలు చూడగానే నీకేం గుర్తు రావాలి? బంగారం గుర్తు రావాలి, అంటే సచిత్తులు గుర్తు రావాలి. అర్థమైందా? ఇంతకుముందుకి ఇప్పుడు ఈ తేడా ఏమిటి? ఇంతకుముందు కూడా అదే వ్యక్తిని గుణాలు చూసావు, ఇప్పుడేం చూసావు? గాజుగా ఉన్నప్పుడు బంగారమే చూసి, గొలుసుగా ఉన్నప్పుడు బంగారమే చూసి నువ్వు గాజుని గొలుసులాగా మెళ్ళో వేసుకోవు. ఎందుకని? గాజు ఉపయోగం చేతికి పెట్టుకోవడం, గొలుసు ఉపయోగం మెళ్ళో వేసుకోవడం. కానీ నువ్వు ఆ ఉపయోగాన్ని బట్టి నువ్వు దాన్ని కనుక్కోవటంలా. అట్లా దొంగవాడో చెడ్డవాడో మనకు అపకారం చేసేవాడో అది వాడి గుణం, వాడు చేస్తూనే ఉంటాడు. వీడిని పరమాత్మగా చూస్తే తప్పు, వీడు దొంగవాడు కదా, వీడు చెడ్డవాడు కదా, వీడిని పరమాత్మగా నేను చూడకూడదు అని నువ్వు జగద్భావనతో భావితమైన నీ మనస్సును, జగద్భావనతో భావితమైంది ఆల్రెడీ నీ మనస్సు ఏమైపోయిందంటే జగత్తును చూడగానే ఆ భావనతో భావితమైంది నీ మనస్సు. అందుకని నీకు ఆల్రెడీ చిన్న బిడ్డను చూసినా కూడా అది జగద్భావనతో భావితమైంది కాబట్టి ఈ వస్తువు నాది అనిపిస్తున్నది. ఎవరికి? ఆ బిడ్డ చిన్నదే కావచ్చు, చిన్న పిల్ల కూడా, చిన్న ముక్కుపడకరా, ముక్కుపడక కూడా బంగారమే కదా. ముక్కుపడక చిన్నది కదా, అది బంగారం ఎందుకు అవుతుంది? కమ్మ పెద్దది కదా, అది బంగారం అవుతుంది అంటావా? అందుకని ఆ చిన్న పిల్ల కదా, అది సచ్చిదానందం, దానికి జీవత్వం ఎక్కడ వస్తుంది అనొద్దు. ఖచ్చితంగా దానికి జీవత్వం వస్తుంది. ఎందుకని? ఆ చిన్నది ఈ పెద్దది అందరూ కూడా భావభావితులైనారు. ఆ భావంతో, ఏ భావంతో మీకు ఇంకా భావభావితుడయ్యే పదం మీకు తెలియదు, చెప్తా వినండి. నా చేతిలో పెన్సిలే కదా ఉంది, లేకపోతే కుంచె, రంగులు వేసే కుంచె, రంగు కూడా బాటిల్లో సేమ్ కలరే కదా. దీన్ని తీసి నా బ్రెయిన్లో నేను రాధాకృష్ణుల బొమ్మ వెయ్యాలి అని అనుకున్నాను. రాధాకృష్ణుల బొమ్మ వెయ్యాలి అని ఆ భావంలో ఉన్నప్పుడు ఈ ఇంకు ఈ కుంచె అన్నీ ఆ బొమ్మనే వేస్తాయి. నా భావంలో ఒక కుండ వేయాలనుకున్నాను, కుండే వేస్తాయి. అంటే ఆ భావంతో భావితుడైన నా మనస్సు సేమ్ మెటీరియల్తో ఆ పని చేస్తుంది. అర్థమైందా? లేకపోతే ఒక కంసలి ఒక నగ చెయ్యాలని కూర్చున్నాడు, వాడి దగ్గర బంగారం ఉంది, ఒక నగ చెయ్యాలి అన్నాడు. ఆ నగ ముందు వాడి లోపల భావంలో భావితం అవ్వాలి, అంటే వాడికి సింక్ అవ్వాలి ముందు. అది ఎట్లా ఉంటుంది, దాన్ని ఎట్లా చెయ్యాలి, ఒక టైలర్కి ఎక్కడ కట్ చేయాలి, ఎలా కుట్టితే వాడి భావంలో ముందు అది ఫిక్స్ అవ్వాలి, అది చేస్తాడు. ఆ ఫిక్స్ అవ్వడం ఎప్పుడు ఫిక్స్ అయిందంటే ఈ శరీరాన్ని వదిలి ఇంకో శరీరాన్ని ధరించాలి అన్న సంకల్పం ఎప్పుడు కలిగిందో అప్పుడు ఫిక్స్ అయింది. ఎప్పుడు బయటికి వెళ్ళేవాడికి ఎలా ఉంటుందంటే, బయటికి పోయేవాడికి బయటి ఆలోచనలే ఉంటాయి. ఒకసారి నువ్వు బయటికి వెళ్ళాలి అని అనుకున్న తర్వాత ఎవరైనా ఇవాళ సినిమాకి వద్దులే అన్నారనుకో, నువ్వెందుకు బాధపడుతున్నావు? సినిమాకి వెళ్ళాలి అని అనుకున్నావు, ఇవాళ వద్దులే అని అన్నారు, ఎవరో ఇంట్లో వాళ్ళు ఏదో పని ఉంది వద్దులే అన్నారు, నీకు ఇష్టంగా అనిపిస్తుందా? ఎందుకని? ఆ భావంతో భావితుడు అయినావు ఆల్రెడీ. ఆ పని జరిగినా జరగకపోయినా భావితుడు అంటే అది. భవానీ భావన గమ్య, ఆమె కూడా ఆ భవానీ అంటే ఆ అమ్మవారు ఎట్లా కావాలి, అయ్యవారు అట్లే ఉన్నారట, ఆమె మాత్రం ఎట్లా కావాలి అని సంకల్పం చేసిందో ఆ సంకల్ప ప్రకారం వెళ్ళిపోతుందిట. అది అందుకని ఆ పని అట్లాగే జరుగుతుంది. మళ్ళీ ఎవరు అడ్డం వేయటం కానీ ఆపుకోవడం కానీ ఉండదు.
మరి నిన్నేం చేయమంటున్నానంటే ఏమ్మా, ఏకకాలంలో నువ్వు అట్లా భావభావితుడై జీవత్వం తెచ్చుకున్నావు. ఈ జీవభావన నువ్వు భావించావు ఇన్ ద సెన్స్ సంకల్పించావు. ఎవ్వడూ నిన్ను ఈ జన్మకి వెళ్ళమని చెప్పలేదు, నువ్వే వచ్చావు. అర్థమవుతుందా? ఎవడో మన ఈ ప్రపంచంలోకి పంపలే. ఆ దేవుడు ఎందుకు నన్ను పుట్టించాడు? దేవుడు పుట్టించాడు, నువ్వు పుట్టావు కదా. ఇవి కావాలని కోరుకున్నావు. నువ్వు కావాలన్న వాటికి మైనస్ మార్కులు ఇవి ఉన్నాయి. నీ కష్టాలు కూడా నువ్వు ఏదైతే అందుకోవాలనుకుంటున్నావో ఆ అందుకునేదానికి నిచ్చెన మెట్లు ఇవన్నీ ఉన్నాయి. నువ్వు లేకుండా ఇక్కడి నుంచి హెలికాప్టర్ నుంచి అక్కడ దూకుతాం అనుకున్నావా? అందుకని నీ మనస్సును ఇదివరకు నువ్వు ఒక భావన చేసి ఈ జన్మకు వచ్చావు. ఇప్పుడు నీ మనస్సుని అది భావన చేసి వచ్చావని ముందు నమ్ము. తర్వాత ఏం చేయాలంటే ఆ భావన చేసిన జగత్తు మీద ఈశవాసనతో భావన చేయి. ఈశవాసన. అందుకే ఉపనిషత్తు ఏం చెప్పింది? ఈశావాస్యమిదగం సర్వం. ఈ ప్రపంచమంతా ఈశ వసిస్తున్నాడు. వసిస్తున్నాడు అంటే ఉంటున్నాడు. ఈశయే ఉంటున్నాడు అంటే గొలుసులో, గాజులో, కమ్మలో, ముక్కుపడకలో బంగారమే ఉంటున్నది. బంగారం ఉండకపోతే గొలుసు, గాజు, కమ్మ రావు. అట్లా ఈశ లేకపోతే, ఈశ అంటే సచ్చిత్తులు, వాడు లేకపోతే నువ్వేం ఆలోచించినా బొమ్మ చేయటానికి ఉండదు. అర్థమైందా? ఈశావాస్యమిదగం సర్వం యత్కించి జగత్యాం జగత్. ఇంత కొంచెం కూడా నీ జగత్తు లేదు పురా అన్నాడు. అంత ఈశ తప్ప. ఈశావాస్యమిదగం సర్వం యత్కించి జగత్యాం జగత్. ఇంత కూడా ఈ ప్రపంచం లేదు. అది తెలిస్తే తేన త్యక్తేన భుంజీధ మా గృధ కస్య స్విద్ధనం. ఇది ఎవడి సొమ్ము అనుకుంటున్నావురా? నీ సొమ్మేరా. ఇదంతా ఎవడి సొమ్ము? నీదే. ఎప్పుడు ఈశావాస్యమిదగం సర్వం అనుకుంటావు. ఇదంతా ఈశవాసనతో నువ్వు గనక నింపుకుంటే, ఈశవాసనతో అంటే సచ్చిత్తులతో నింపుకుంటే నామరూపాలు వేరు కానీ సచ్చిత్తులు నీది. కాబట్టి నువ్వు అది అనుభవించు. దాన్ని ఇందులో జగత్తు ఎత్కించే ఇంత జగత్తు కూడా ఈశ తప్ప లేదుట. మనకేమో జగత్తే కనపడుతోంది, ఈశ ఇంత కూడా కనపడుతుంది. అది తిప్పలు. ఈశ ఇంత కూడా లేదు. ఎంత బాగుందో చూడండి. మళ్ళీ చెప్తాను, మీరు నోటికి పెట్టుకోండి, నేర్చుకోండి. ఈశావాస్యమిదగం సర్వం యత్కించి జగత్యాం జగత్ తేన త్యక్తేన. అది వదిలేసి భుంజీధ అనుభవించరా. మా గృధ కస్య స్విద్ధనం. ఇది ఎవడి ధనం అనుకుంటున్నావు? ఇదంతా నీ ధనమే. నా ధనమే ఎట్లవుతుందండి? వాడు నా ధనమా? వాడు ప్రసాద్ కొడుకు, వీడు ఇంకొకటి కొడుకు, వీడు రంగనాథ్ కొడుకు. వీడు నాదేనం అనుకోమంటాడు. వీడు నాదేనని ఎప్పుడు అనుకోవాలి? వాడిని సత్యప్ప అని నేను అనుకుంటే వాడు నాది కాదు. మరి వాడిని ఏమనుకోమంటావు? వాడు సచ్చిత్తులు అనుకో. అప్పుడు నా సచ్చిత్తులు వాడి సచ్చిత్తులు వేరేగా. అప్పుడు వాడు నావాడే. అప్పుడు వాడు సంపాదించిందంతా నాదే అవుతుంది. అర్థమైందా? లేకపోతే అది వాడి. ఇంకా కాసేపటి రంగనాథ్ వచ్చి ప్రయాణం చేస్తాడు, అమ్మ మా కొడుకు సంపాదించింది అమ్మకి ఇస్తున్నాడు అని. మీకు అర్థం కావాలని చెబుతున్నారా? ఆ శ్లోకానికి అర్థం అది. నువ్వు వాణ్ణి నామరూప, రంగనాథ్ కొడుకు అంటే నామరూపక్రియలు, నామరూపక్రియలుగా చూస్తే వాడు నీవాడు కాదు. సచ్చిత్తులుగా చూస్తే నీవాడే. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? వాణ్ణి నావాడు అని ఊరికే మాటలు అనవాకు. వాణ్ణి సచ్చిత్తులుగా చూడు.
చూస్తే మాగృత కస్య సిద్ధనం, అది ఎవడి సొమ్ము అనుకుంటున్నావురా? అది నీ సొమ్మే. ఈ ప్రపంచంలో నా సొమ్మే అని ఎందుకు అనుకోమన్నాడంటే, అది మీ సొమ్ము అయితే నాకు కావాలి అని అనిపిస్తుంది. నా సొమ్మే అయితే, ఇప్పుడు నా సొమ్ము 4 బ్యాంకుల్లో ఉందనుకోండిరా, అది ఎంత 4 బ్యాంకుల్లో ఉన్నది నా సొమ్మే కదా, నాకు కావాలి అనిపించదు కదా. ఆ బ్యాంకులోంచి తెచ్చి ఇంట్లో పెట్టుకుందాం అనిపించదు, ఎందుకంటే అది నా సొమ్ము. ఇప్పుడు నా సొమ్ము అంతా ఏమైంది, డిస్ట్రిబ్యూట్ అయ్యి ఇన్ని బ్యాంకుల్లో చేరిపోయింది. అది నా సొమ్ము అనుకోవటం లేదు కాబట్టి దాని మీద నాకు రైట్స్ లేవు. అర్థమవుతుంది? అంటే ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? నీ మనస్సులో ఏ భావంతో అయితే నువ్వు జగత్తుగా జీవుడుగా తయారైనావో, ఈశావాస్యమిదగం సర్వం నీకు రాలేదు. భావితుడు అయినావు. ఏ భావంతో? జీవ జగద్భావంతో నే భావితుడినైనా. భావితుడిని అయినానా కాలేదా అంటే చిన్న పాపని అనిత మనవరాలను అడగండి, చెప్తుంది మీకు జీవుడెవడో. ఖచ్చితంగా చెప్తుంది. అది మాత్రం పొరపాటుగా కూడా ఈశా అనదు. అరే 2 ఏళ్ల పిల్లనే 10 ఏళ్ల పిల్ల కూడా కాదు కదా, అది చిన్నపిల్ల, అది బయటపడుతోంది. మీరంతా దాచుకుని ఉంటున్నారు, నటిస్తున్నారు, మీరంతా దొంగలు. జీవభావంతో భావితుడైన వాడు అలా ఉంటాడు. వాడికి జగద్భావన ఉంది. జీవ జగద్భావన ఉంటే మీకేమిటండి నష్టం అంటే, జీవభావంతో ఉండి దాన్ని జగత్తుగా నేను ఎప్పుడైతే చూడటం మొదలుపెట్టానో అదంతా ఒకప్పుడు నాదే కదా. అది ఒకప్పుడు నాది, ఇప్పుడు నాకంటే వేరుగా వాడెప్పుడో ఎత్తుకుపోయినాడు. వీడు భరత్ గాడుకుంటా, రమణ గాడుకుంటా, సత్యప్ప గాడుకుంటా, అందరు తలా కాస్త తీసుకుపోయినాడు. అదంతా నాకే కావాలని అనిపిస్తోంది. ఎందుకు మనిషి అట్లా కోరికల వెంట పడుతున్నాడు అంటారు? ఒకప్పుడు ఈ సొమ్మంతా నాదిరా, మీరందరు తలా కాస్త ముక్కలు తీసుకున్నారా, మరి నాకు ఇచ్చేయండి రా. అందుకని కొట్టినా తిట్టినా నా డబ్బులు మళ్ళీ నేను గుంజుకోవాలని నేను చూస్తాను. అందరు ఎందుకు చేస్తున్నారు ఆలోచించండి. అబద్ధమా? ప్రతి వాడికి ఎందుకు ధన ఆశ ఉంది? ఇంకా మాకు కావాలి, ఇంకా మాకు కావాలి. ఎందుకుందిరా? ఇంకా డబ్బులు సంపాదించాలి. 100 రూపాయలు కూడా ఖర్చు పెట్టకూడదు. అమ్మో, ఆ 100 ఖర్చు పెడితే మా రాముడు అన్నట్టు కూరగాయలు కొనుక్కుంటాం కదా, ఏమంత కూరలకు లేక చస్తున్నారా? భగవంతుడు పండిస్తున్నాడురా, కావలసినంత ఇస్తున్నాడురా, అంతా చచ్చిపోవాకండిరా. ఎవరన్నా చచ్చిపోతే అర్థం ఉంది, కానీ ఇన్నాళ్ళు బ్రహ్మ విద్య విని, ఇన్ని పాఠాలు విని ఇంకా మనం కూడా చచ్చిపోయినామంటే ఇంకా వేస్ట్గా. ఆ ఋషులు సిగ్గుపడతారురా పాఠం చెప్పినందుకు. ఇట్లాంటి వాళ్ళకే మేము ఇవన్నీ రాసిపెట్టి పంపించామని. వినండిరా, ఈశా అంటే నువ్వేమో అనుకుంటావేమో, ఆత్మకే ఈశా అని మరొక పేరు. నీవు జీవుడవై నీ ఎదుటనున్న దాన్ని జగత్తు అనుకుని దేవుణ్ణి ఉపర్వాలాగా పరోక్షంగా చూడటం బాగా అలవాటు చేసుకున్నావు. నీ అలవాటు ఏమిటంటే, ముందు నేను జీవుడిని అయిపోయినా, ఆ తర్వాత ఏం చేశాను, నా ఎదుట ఇంత పెద్ద ప్రపంచం కనబడుతోంది, నేనేమో చాలా చిన్నగా ఉన్నా. ఈ ప్రపంచంలో నా సంపద అంతా, వాడి దగ్గర డైమండ్స్ ఉన్నాయి, వాడి దగ్గర ఇంకో పొలాలు ఉన్నాయి, వీడి దగ్గర మేడలు ఉన్నాయి, వీడి దగ్గర రాజ్యాధికారం ఉంది. ఎంత డిస్ట్రిబ్యూట్ అయిపోయినాయి చూడండి. ఇవన్నీ ఒకప్పుడు నావి కదా. నావి అంటే ఎప్పుడు? సచ్చిత్తులుగా నేనున్నప్పుడు కదలని నా దగ్గర నాలో ఉన్న ఒక పార్ట్ కదిలి నా మీదనే ఇవన్నీ పరిచి కదా. అది ఎట్లా ఉంటుందంటే, నా స్థలంలో మీకు అర్థం కావడం కోసం చెప్తున్నా, ఒక 10 ఎకరాలు నా స్థలం రా. ఆ 10 ఎకరాల్లో వాళ్ళు ఎవరో ఆక్రమించేసి తలా ఒక గుడిసెలు వేసేసుకున్నారా. గుడిసెలు వాళ్ళందరూ ఉంటున్నారా.
మేము ఉంటున్నాం కాబట్టి ఇది మాది అన్నారా, మాకు హక్కు ఉంది అన్నారా, కోర్టుకు కూడా పోయినారా. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి మీరు చెప్పండి. ఆ స్థలం ఎవరిది? నాది. ఆ స్థలంలో ఉంటున్నవాడెవడు? ఎవడో. అదంతా వాళ్ళు ఆక్యుపై చేసుకున్నారు. ఆక్యుపై చేసుకుని ఆ స్థలం అంతా వాళ్ళు ఉంటూ ఇది మాది అని ఉంటే నాకేం పర్వాలేదు. అది నాకు ప్రాబ్లం. ఓన్లే ఖాళీ స్థలం ఉంది కదా, అందరూ ఉంటే ఉండని కదా. వాళ్ళు ఏమంటున్నారంటే ఇది నాది అంటున్నారు. ప్రతి గుడిసె వాడిదట. ఇదిగో ప్రతి గుడిసె వాడిది. నాకెంత బాధ ఉంటుంది ఏమ్మా. ఇదంతా నాది, ఈశావాస్యం. ఆ స్థలం నాది, ఈ ప్రపంచం నాది. నా ప్రపంచాన్ని ఒక్కొక్కడు ఆక్యుపై చేశాడు. అంతా కలిసి ఒకడు ఆక్యుపై చేయలే. ఒకడు ఆక్యుపై చేస్తే వాడికి ఆవుకొట్టి నాది నేను తెచ్చుకునేదాన్ని. కానీ ఎంతమంది తీసుకున్నారో చూడండి. వాళ్ళు తీసుకున్నారని ఎందుకు అనుకుంటావు? వాళ్ళు ఏదో ఉంటున్నారు, ఉండని అని అందామంటే సరే ఎంత బాగుందో చూడండి. ఆ థాటే ఎంత బాగుందో చూడండి. వాళ్ళందరూ ఏమంటున్నావు రే, నువ్వేమంటున్నావురా? ఈ శరీరం ఎవరిది అంటే నాది. ఒరే కన్ను ఎవరిదిరా? నాదే. ముఖ్య ఎవరిదిరా? నాదే. ఒరే నాదేని నువ్వు అనుభవించరా అంటాడు పరమాత్మ. ఆయన నిన్ను అనుభవించద్దంటలే. పిటీబుల్ కండిషన్ కదా పరమాత్మది. మొన్న అడుక్కుంటున్నాడు, ఒరే నేను బ్రహ్మ విద్య అందుకు బాగుంటుందిరా. నీకు అర్థమైతే రా, నీకు అర్థమైన చోటల్లా నీకు ఆనందం వస్తుంది. గుడిసెలేసుకుని ఒక్కొక్కడు గుడిసెలే అవి, ఎందుకంటే పర్మనెంట్ బిల్డింగ్స్ కావు. ఇది నిజం రా, నేను చెప్పిన దాంట్లో ఇంత కూడా అబద్ధం లేదు. అందరూ గుడిసెలు వేసుకున్నారు. ఆ గుడిసెలు ఎప్పుడు ఎగిరిపోతాయో కూడా తెలియదు. ఒక గాలి వస్తే పోతాయి. నా 5 భూతాల్లో ఒక్క భూతాన్ని పంపిస్తే మీ గుడిసెలన్నీ ఎగిరిపోతాయి. తలా ఒక గుడిసె వేసుకుని పోనీ ఉండండిరా అని మేమంటే ఉండమన్నాం. ఎట్లా ఉండమన్నాం? నటిస్తున్నట్టుగా. ఒరే మీరెవరో నేనెవరో తెలుసుకుని మీరు ఉండండిరా రామనాథం గారల్లే అన్నాం. అరుణ్ గోవిల్లాగా మీరు అరుణ్ గోవిల్ అని తెలుసుకుని రాముడిగా నటించండి రా అన్నాం. అట్లా నువ్వు పరమాత్మగా తెలుసుకుని నువ్వు జీవుడుగా నటించు, నాకేం అభ్యంతరం లేదు. కానీ నువ్వు అట్లా నటించటల్లా. ఆ శరీరమే నేనని నాది నువ్వు నాది అంటున్నావు. దాని ప్రతి పని నాది. గుడిసెలు ఎవడిరా అంటే నాది. నాది అని కోర్టుకు కూడా పోయినావు. ఒకడు కాదు, అందరూ. ఆ సుప్రీంకోర్టు జడ్జి కూడా ఏం చేశాడు? వాడికి ఇచ్చి నువ్వు ఖాళీగా పెట్టుకున్నావు కదా ఆ స్థలం, నీకెందుకు? ఏమిరా, అవునా కాదా? మనం పరమాత్మ ప్రపంచాన్నంతా ఆయన వాడుకోమన్నాడు కదా. ఆయన సొమ్ముగా చెప్పి వాడుకోమన్నాడు. కానీ మనం మనదిగా చెప్పుకోవడమే కాక ఇంకో ఒక తప్పు కూడా మనం చేసాం కదా. ఒక గుడిచెవాడు ఇంకో గుడిచెవాడు దాంట్లో దొంగతనం చేసి మళ్ళీ వీడి గుడిసె నింపుతున్నాడు కదా. ఒక గుడిసేవాడు ఇంకో అందరూ గుడిసేలే, ఎవరిది మేడ కాదు. పెట్టుకుని
ఆ వీడిది గుడిసే వాడిది గుడిసే అందరూ అనుభవిస్తే ఏం తప్పులేదు. ఒకడినొకడు మోసం చేసన్నా వాడి గుడిసెలో ఒక రెండు అడుగులు మరి ఆ గోడ కనుక లేకపోతే వాళ్ళ స్థలాన్ని ఒక్క అడుగు నేను ఇలా కలుపుకోను. వాడి దారిన వాడిని బతకరించి వీడి దారిన వీడి బతికితే కోర్టు ఎందుకు, తగాదా ఎందుకు? కానీ లేదే, ఏం చేస్తున్నాము? లాక్కోవాలని చూస్తున్నాం. లాక్కుని ఏం చేస్తావురా? ఈ గుడిసెలోనే పెట్టుకుంటాడు. ఇది నాది, నిన్నటిదాకా డబ్బు వాడిది, ఇవాళ నుంచి ఇది నాది. మరి నీ నాది నిన్ను వట్టే పెట్టుకునే గుడిసె ఎగిరిపోగానే నువ్వు లేచిపోతున్నావే, నాదిని పట్టుకొని కూర్చోవడం లేదే. అంటే నీ ధనాన్ని పట్టుకుని దాచుకోవడం లేదే. మరి ఎందుకురా బతుకుండగానే వాడి గుడిసెలో నుంచి నీ గుడిసెలోకి ఎందుకురా దొంగతనం మొదలు పెట్టావు? చాలా బాగుంది కదా పాఠం. చిన్నదే కానీ చాలా అర్థమవుతుంది. చూడండి రా గురుదేవా, గురుదేవా తండ్రి విను. నువ్వేం చేసావంటే నువ్వు జీవుడిగా అయినావు. నీ ఎదుట ఉన్నదాన్ని జగత్తు అనేసావు. దేవుణ్ణి వాడిని ఊపరువారా చేసి పైన పెట్టి పారేసావు. ఎందుకంటే ఈ స్థలం అంతా మేము ఆక్యుపై చేసేసుకున్నాము, నువ్వు ఈ ఛాయలు కూడా రావద్దు అసలు. అక్కడ ఉండు, ఎప్పుడైనా నీకేదైనా చేస్తావు. అంతే చేస్తున్నావు. దేవుడికి సంవత్సరం ఒకసారి పోయి తిరుపతికి ఏదో ఆయన హుండీలో 4 డబ్బులు వేసి వస్తాం. ఎవరివి? అక్కడ మాట మళ్ళీ ఆయనదని చెబుతారు కదా. ఆయింది అంటే ఎట్లా అయిందో చెప్పనా? మనం ఆ డబ్బు సంపాదించేటప్పుడే ఇంత పర్సంటేజ్ ఆయింది లంచం అని ఇచ్చి నీకు ఒక డబ్బాలో పెట్టుకున్నావు. ఆ డబ్బులే ఖర్చు పెడతావు, నీ సొంత డబ్బులు ఏం పెట్టావు. పైగా ఆ డబ్బులు కూడా మా ఇంటి ఆడపిల్లల్ని తీసుకెళ్ళచ్చు ఆ డబ్బులతో. మేము కూడా బండి ఖర్చు పెట్టుకొని పెట్రోల్ పోసుకొని కారు వచ్చేటప్పుడు మాత్రం మందు పెట్టుకోవాలి, వెళ్ళేటప్పుడు అంటే ఆయా డబ్బుల్లో మళ్ళీ ఏమి రూల్స్ ఫ్రేమ్ చేసుకున్నావు రా నాయన. ఇదంతా జీవుడు చేసిన పని. పరమాత్మ రూల్స్లో వేదంలో ఈ మాట చెప్పలే. స్వామివారి డబ్బే నువ్వు ఖర్చు పెట్టుకొని నువ్వు తిరుపతికి పోవచ్చు అని ఆయన ఎక్కడా రాయలే. మరి ఇది ఎక్కడ పుట్టించావు? నువ్వే పుట్టించావు. ఎందుకు పుట్టించావు? నీ కన్వీనియన్స్. చట్టాలన్నీ నువ్వు రాసుకున్నావురా, గౌతమ న్యాయశాస్త్రం కాదు ఇది. అమ్మో, జీవుడు చాలా దుర్మార్గుడు. ఎంత దుర్మార్గుడో చూడు. అన్నీ చక్కగా కాజేస్తున్నాడు. పైగా ఈ 10 ఎకరాల స్థలంలో గుడిసెలేసుకున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే ఆ ఓనర్ని అసలు ఇటువైపు నువ్వు రావా, నువ్వు అక్కడ కూర్చో, మేము అప్పుడప్పుడు తలా ₹1 వేసుకొని నీకు ఏదో చక్కెర పొంగలో చిత్రాన్నమో నీ ముఖాన అప్పుడు పెడుతూ ఉంటాం. అది తింటూ అక్కడ కూర్చో, నీ స్థలం అంతా మాకు ఇచ్చేసి మేమంతా ఇది. ఎందుకంటే నువ్వేం చేయలేవు కదా, నీకు ఆకారం లేదు. సుప్రీంకోర్టే మాకు ఇచ్చేసింది. ఈ మనుషులండ్రా నిజంగా ఆలోచించండిరా. నువ్వు ఆత్మవైతేనే నీకు ఇటువంటి థాట్స్ వస్తాయి, లేకపోతే నీకు రావు కదా. దాన్ని నువ్వు ఆ పరమాత్మని ఈ జీవుడుగా ఎలా చూస్తున్నావంటే, నీవు సర్పంగా చూస్తున్నప్పుడు కూడా అది రజ్జువే, నువ్వు పాముగా చూస్తున్నప్పుడు కూడా అది రజ్జువే, అది
అది తాడే. అన్ని వేళలా రజ్జువే ఉంటుంది. అంటే నువ్వు చూడకముందు తాడే ఉంది, నువ్వు చూసినప్పుడు తాడే ఉంది, నువ్వు తర్వాత దీపం పెట్టి చూసినా కూడా తాడే ఉంది. అంటే అన్ని వేళలా తాడే ఉంది. మరి సర్పం ఎక్కడి నుంచి వచ్చింది? నాకు కనపడలేదా? సర్పం కనపడింది కదా నాకు. ఈ సర్పం నీ మనస్సులో పుట్టింది, ఈ జీవత్వం నీ మనస్సులో పుట్టింది కదా. ఎందుకంటే ఆ భావంతో భావితుడివైనావు. నీ మనసులో పుట్టిందంటే నీ సంకల్పంలో పుట్టింది. నేను జీవుణ్ణి, నీ జీవుణ్ణి ఇవి అనుభవించాలి అనుకున్నావు. అందువల్ల దీపం చూడగానే నీ సంకల్పంలో పుట్టిన పాము మాయమైపోవాల్సి వచ్చింది దీపం చూసేటప్పటికి. ఇక్కడ నీ సంకల్పంలో పుట్టిన జీవభావం ఎప్పుడు మాయమైపోతుందంటే జ్ఞానం కలగగానే పోవాలి. అది ఉండడానికి వీల్లేదు. లేదండి మాకు అది కూడా ఉంది, ఇది కూడా ఉంది, మీరు చెప్తున్నప్పుడంతా ఇది ఉంది, తర్వాత అది ఉందంటే ఒక్కసారి పాము కాదు అది తాడు అని తెలిసిన తర్వాత మళ్ళీ నువ్వే భ్రమించడానికి వీల్లేదు. కాదురా, ఆల్ ఆఫ్ ఏ సడన్ చూసి నువ్వు అది పాము అన్నావు, నిజం. దీపం పెట్టి నీకు కాదురా అక్కడ చూడరా అంటే లేదు అది పామే, నాకు భయం అన్నావు. నీకు దీపం పెట్టి చూపించిన తర్వాత అవును తాడేనని ఆ తాడు కూడా తీసి నీ ముఖాన్ని వేసిన తర్వాత మళ్ళీ తాడక్కడే పారేసామనుకో, మళ్ళీ రెండోసారి ఇది పాము అంటావా? మరి జీవత్వాన్ని ఇన్నాళ్ళు ఎందుకు పెట్టుకున్నావురా? నాకు సమాధి వచ్చిందంటావు, నేను ఆత్మని అంటావు, మళ్ళీ నేను జీవుడిని అంటావు. ఏందిరాని కదా ఆలోచించుకుంటా. నవ్వుకోడా. అప్పుడప్పుడు జీవుడిని అవుతూ ఉంటానండి, అప్పుడప్పుడు దేవుడిని కూడా అవుతూ ఉంటానండి అంటే గజ స్నానం ఎన్నిసార్లు చేస్తే ప్రయోజనమే ఉంది? ఆలోచించు కదా. ఏమ్మా, సర్పం నీ మనసులో పుట్టింది, అందుకే దీపం చూడగానే అది ఉండలేకపోయింది. అలాగే నా భార్య, నా బిడ్డలు, నా ఆస్తిపాస్తులు నా మనస్సులో సృష్టించుకున్న రూపాలు యథార్థంగా ఉన్నది అక్కడ సచ్చిత్తులే. జలజ్ఞానం లేకపోతే తరంగ బుద్భుత ఫేనాలు కనబడతాయి. జలజ్ఞానం లేకపోతే, నీళ్లు అనేది లేకపోతే నీకు ఆ జ్ఞానం, దీపకాంతికి సర్పం పారిపోయినట్టు నీకు జలదృష్టి కలిగితే తరంగ బుద్భుత ఫేనాలు తొలగిపోతాయి కదా. ఏకం సత్తు, ఉన్నది సత్తు మాత్రమే. అది ఉన్నది అని గ్రహించే చిత్తు నీ దగ్గరుంది. అది ఉన్నది అని చెప్పే చిత్తు ఎక్కడుంది? నీ దగ్గరుంది. వేదం చదువుకుని విప్రులైన వారు ఆ ఒక పదార్థాన్ని బహుధా వదంతి, అనేక రకాలుగా చెప్పడానికి ప్రయత్నించారు. వేదం చదువుకున్న వాళ్ళు విప్రులు. వేదం చదువుకుంటే విప్రుడు అనాలి, బ్రహ్మజ్ఞానం పొందితే బ్రాహ్మణుడు అనాలి. వాడు అనేక వేదం వాళ్ళు ఏం చేశారంటే విప్రా బహుధా వదంతి, చాలా రకాలుగా. ఇప్పుడు నేను ఎన్ని ఎగ్జాంపుల్స్ చెప్పానో వాళ్ళు అలా అన్ని చెప్పారు మన కోసం. ఎన్ని చెప్పినా ఈ చెప్పడం అనేది ఎట్లాగంటే అక్కడ తాడుంది, నువ్వు పాముని చూసావు, పాముని నువ్వు భయపడ్డావు, వెంటనే అక్కడున్న వాడెవడో వచ్చి ఒరే పాము ఇంత మంచిగా ఉన్న చోట్లోకి ఎట్లా వస్తుందిరా, కచ్చా కంప ఏమీ లేదు కదా అక్కడ పాము లేదు, ఏం లేదురా, పో, అది గుడ్డపేలిగో, నేల పగులో, పూలదండో ఎవడో వేసి ఉంటాడురా, పో అని చెప్తాడు. నువ్వు వినవు కదా. ఎప్పుడు నువ్వు నమ్ముతావు? అది విప్రా బహుధా వదంతి. చాలాసార్లు బ్రహ్మ సత్యం జగన్ మిథ్యా జీవో బ్రహ్మైవ అని చాలాసార్లు చెప్పారట వాడు వేదం చదువుకుని. కానీ నువ్వు వినవు. ఎందుకు వినవు అంటే దానికి కూడా కారణం చెప్పారు. నువ్వు ఎందుకు వింటలేదు అంటే అజ్ఞాన ఆవరణ విక్షేపాలనే 3 ముసుగులు వేసుకున్న నీకు యథార్థం తెలియటం లేదు. ఒక అజ్ఞానము నాకు తెలియదు, ఒక ఆవరణ, ఒక విక్షేపం అవి వేసుకున్నావు. విలువైన మానవ శరీరం వచ్చిన తర్వాత కూడా లక్ష్యాన్ని చేరడానికి ప్రయత్నించక జీవితకాలాన్ని వృధా చేసుకుంటే మానవ జీవితం ఎంత విలువైందో నిన్ననే చెప్పుకున్నాం కదా. ఎందుకని? దేవతలకు సాధ్యంగా అంది
రాక్షసులకు వీలుగాంది, మానవులకు మాత్రం. చూడండి, రాక్షసులు హిరణ్యాక్ష హిరణ్యకశిపులు తపస్సు చేశారంటాం కదా. వాళ్ళు తపస్సు చేసి ఏమంటే చావకుండా ఉండడానికి తపస్సు చేశారు. మన్ని తపస్సు దేనికి చేయమంటారంటే మళ్ళీ పుట్టకుండా ఉండడానికి మన్ని చేయమంటున్నారు. ఆ పుట్టకుండా తపస్సు చేయగలిగిన శక్తి మనకి మాత్రమే ఉంది. దేవతలకి కూడా మానవ జన్మ ఎత్తే వాళ్ళు పుట్టకుండా చేసుకునే అవకాశం వస్తుంది. అందుకని చాలాసార్లు దేవతలు కూడా మానవ జన్మ ఎత్తి మనుషులుగా పుడతారు. పుట్టి వాళ్ళది కంప్లీట్ చేసుకుని వాళ్ళు కూడా తరించే వాళ్ళు ఉన్నారు. అట్లాంటి వాళ్ళనే సుబ్రహ్మణ్యుడు అంటారు. సుబ్రహ్మణ్యుడు, సుబ్రహ్మణ్య స్వామి అంటామే మనం. బ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మజ్ఞానం పొందాడు, మంచి బ్రహ్మజ్ఞానం పొందాడు. అందుకని సుబ్రహ్మణ్యుడు. అది పేరు కాదు కదా. ఎవరన్నా సుబ్రహ్మణ్యం అని పేరు పెట్టుకుంటే వాళ్ళు అర్థం చేసుకోండి, మంచి జ్ఞానం పొందాలరా నాయన. జ్ఞానం లేకుండా సుబ్రహ్మణ్యం అంటే లాభం లేదు. అది మానవ శరీరం వచ్చిన తర్వాత లక్ష్యాన్ని చేరడానికి ప్రయత్నించగా జీవితకాలాన్ని వృధా చేసుకుంటే ఏమొస్తుందో చెప్తున్నాడు. అసూర్య నామ లోకే అంధేనా. అసూర్య, సూర్యుడే లేని, సూర్యుడే ఉండడు. అక్కడేముంటుంది? సూర్యుడు లేని చోట చీకటి ఉంటుంది కదా. అసూర్య, సూర్యుడు లేకపోవడం అంటే సూర్యుడు ఉండే చోట్లో ఉంటే లేకపోవడం ఉంటుంది. సూర్యుడు పగలు ఉంటాడు, రాత్రి ఉండడు. కాబట్టి సూర్యుడు ఉన్నాడు అంటే వాడు లేకపోవడం ఉంటుంది. అసలు సూర్యుడే లేడు. అసూర్య అంటే అదే అర్థం. అసూర్యానామలోకే, సూర్యుడే రానటువంటి లోకాలు కొన్ని ఉన్నాయిట. ఆ లోకాల్లో అంధేనా, కటిక చీకటి ఉంటుంది. అసలు సూర్యుడు లేకపోతే, సూర్యుడుండి గదులు 4 గోడలు మూసుకుని కిటికీలు మూసుకుంటే మన కొంపలో చీకటి ఉంటుంది. అక్కడ సూర్యుడే లేడు. అటువంటి చోట ఏమ్మా కటిక చీకటిలో అది ఉంది. అంధేన తమసావృత అని. అసలే చీకటి, దాంట్లో తమస్సు అంటే రాత్రి, అందులో చీకటి, అందులో పడిపోతాంట. మానవ జన్మ వచ్చి పరమాత్మని కనుక తెలుసుకోకుండా కదా జీవుడుగానే ఉండి ఎప్పుడైనా చచ్చిపోతాం. చచ్చిపోతే ఎక్కడికి పోతావురా అంటే, నువ్వు అనుకుంటున్నావు నేను స్వర్గానికి పోతా, నేను నరకానికి పోతా, నేను చాలా పుణ్యం చేశా, నేను గుడి కట్టించా అని అనుకుంటున్నావేమో. అసూర్యానామ లోకే అంధేనా తమస. ఆ శ్లోకం మీకు చెప్తా ఇంకోసారి కదా. ఎటువంటి లోకము? నాకు 3rd పార్ట్లో ఆ క్వశ్చన్ ఉంది. 3rd పార్ట్లో రాస్తున్న చోట ఆ ప్రశ్న రావాలి, వస్తుంది. అటువంటి చోట పడిపోయి 53 ప్రశ్నలు అయినాయి కదా, ఇంకా ఉన్నాయి. దాంట్లో ఉంది ఈ క్వశ్చన్, 2nd పార్ట్లో లేదు. సూర్యకాంతి కొంచెమైనా లేని కటిక చీకట్లో పడిపోతావని ఉపనిషత్తు మనల్ని హెచ్చరిస్తున్నది. మరుపే నీకు సంసారం, ఎరుకే నీకు సాయుధ్యం. ఏం కష్టపడవాకురా నాయన, మర్చిపోయినావు, దానివల్ల జీవుడు అయినావు, అందువల్ల ఈ సంసారం వచ్చింది. ఎరుక తెలుసుకో, తెలుసుకుంటే నీకు సాయుధ్యం వస్తుంది. మరి డబ్బు సంపాదించమనిలే, భజన చేయమనిలే, ఏమీ చేయమనిలే, తెలుసుకోమంటున్నాడు కదా. ఎట్లా తెలుసుకోవాలి అంటే జ్ఞానం కలిగి తెలుసుకోవాలి. దీపం పెడితే పాము పారిపోతుంది. అది కష్టం అనుకుంటే మనకు 100 రూపాయలు కష్టం, ఇక పాములు ఎక్కడ పారిపోగొడతాం ఆలోచించుకోండి. ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిన్మహీష. ఓ బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే. పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః.
సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి. మీరు సంధ్యావందనం చేసినట్లయితే పరమాత్మ మీకు అనుగ్రహిస్తాడు అంటారు కదా. సంధ్యావందనంలో గాయత్రీమావాహయామి, సావిత్రీమావాహయామి, సరస్వతీమావాహయామి, శ్రియమావాహయామి, బలమావాహయామి అని 5 ఆవాహయాములు చేసుకుంటాం సంధ్యావందనం చేస్తూ. మామూలుగా అయితే గాయత్రి, సావిత్రి, సరస్వతి, శ్రియ, బలం ఇవన్నీ నాకు వస్తాయని మీకు మామూలు అర్థం. మామూలు అర్థం కాదు ఇది. గాయత్రి అంటే గానాత్ త్రాయతే ఇది గాయత్రి. సామవేదం గానం, సామవేద గానం అంటారు దాన్ని. సామవేదాన్ని కనుక గానంగా అర్థం చేసుకున్నట్లయితే నీకు బ్రహ్మ విద్య వంటపడుతుంది. సావిత్రి, సవిత, సూర్య, సవితృవరేణ్యం అంటాడు కదా భర్గ అని. ఆ సవితని కనుక చేసుకుంటే, అంటే సూర్యుడు కాదు, సూర్యగ్రహం, సూర్యగ్రహం, సూర్య భగవానుడు, సవిత, సవితృ అంటారు వాణ్ణి. వాణ్ణి ఆవాహన చేసుకుంటే నీకు జ్ఞానం, బుద్ధి పెరుగుతుంది. బుద్ధే మనకు అహర్నాథో హిమాంశు పుమాన్ అంటాడు. అహర్నాథుడు అంటే సూర్యుడు. సావిత్రీమావాహయామి అంటే అది. సరస్వతి ఇది ఇంకా చాలా విశేషమైంది. సరస్సు అంటే ప్రవహించేది అని అర్థం. మనం చెప్పాం మీకు. సరస్సు అంటే ప్రవహించేది. ఎవరు ఈ ప్రవహించేది? సరస్వతీదేవి కాదు. జ్ఞానం ప్రవహిస్తుంది. ఎందుకంటే పరమాత్మ చలనం లేనివాడు. ఇది చలనమైంది, ఇది నడుస్తుంది కదా. ఆ నడిచేటువంటిది శక్తి. శక్తే ప్రవహిస్తుంది. కరెంటే కదా ప్రవహిస్తుందిరా. సరస్వతీమావాహయామి, శ్రియమావాహయామి. అందరూ శ్రియ అంటే సంపద అనుకుంటారు. కాదు కాదు. పరమాత్మ దగ్గర అన్ని గుణాలు ఉన్నాయి. అందులో మంచి గుణాలేవో అవి నాకు రాని. శ్రియం అంటే అది. శ్రేష్టమైనటువంటి గుణాలు ఆవాహయామి. ఇవన్నీ బలం ఆవాహయామి. వాటినన్నిటినీ నేను రిటైన్ చేసుకునేటువంటి బలం నాకు కావాలి. అట్లా నువ్వు అనుకుంటూ అనుకుంటూ ఉంటే అది కొన్నాళ్ళకైనా నీకు అది వస్తుంది. అందుకని రోజు సంధ్యావందనం 3 సార్లు చేయమంటాడు. ఎందుకు చేయమన్నాడు? అర్థం అది. అసలు ఈ అర్థం కాదు. సంధ్యావందనం చేస్తే వస్తుందా? అన్నీ హాఫ్ నాలెడ్జీతో మాట్లాడుతున్న మాటలు. పరమాత్మను తెలుసుకోవడం చాలా తేలికరా. అయితే ప్రొవైడెడ్ ఈ 3 వెంట నువ్వు పడ్డంత వరకు నీకు పరమాత్మ తెలియదు. ఈ 3 వెంట ఇంకా మీరు పడ్డారా లేదా అని తెలుసుకోవడానికి నేను 100 రూపీస్ పెట్టాను.